అందరికీ నమస్కారం. మా దినభయ న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలంగాణ రాజకీయాలు ఒక కీలక మలుపులో నిలిచాయి. ఎన్నికల వల్ల కాదు, పథకాల వల్ల కాదు, లేదా గొప్ప ప్రాజెక్టుల యొక్క ప్రారంభోత్సవం వల్ల కూడా కాదు. ప్రజాస్వామ్యాన్ని వణికించే ఒకే ఒక్క మాట, ఆ మాట వల్లే ఈరోజు రాజకీయాలు ఒక మలుపులో నిలిచాయి. ఆ ఒక్క మాటే భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక నేతను పోలీసు మెట్లెక్కించాయి. ఎవరా కీలక నేత? భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ మంత్రి, పార్టీలో సీనియర్ నాయకుడు, అత్యంత సీనియర్ నాయకుడు, అన్నిటికన్నా ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్వయాన మేనల్లుడు అయిన హరీష్ రావు గారు. ఆయన్ని ఈరోజు పోలీసు మెట్లు ఎక్కించింది ఈ ఒక్క మాట. ఏంటి ఆ మాట? ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ అనే ఒక్క మాట ప్రజాస్వామ్యాన్ని వణికిస్తోంది, కీలక నేతల పోలీసు మెట్లు ఎక్కిస్తోంది. ఇది సాధారణ విచారణ కాదు, ఇది రాజకీయ ఫార్మాలిటీ కాదు, ఇది అధికారం ప్రశ్నించబడుతున్న క్షణం. ఇది ప్రజల గోప్యత జవాబు కోరుతున్న క్షణం. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఏమిటి? ఆరోపణలు మాత్రం చాలా తీవ్రమైనవి. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో ఒక ప్రత్యేక ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించి అనధికారికంగా రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, కొంతమంది అధికారుల ఫోన్లు, వ్యాపారవేత్తల ఫోన్లు, పార్టీలో పనిచేసే కొంతమంది ఫోన్లు, కొంతమంది కుటుంబాలలో ఉన్న ఆడవారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు అని ఆరోపణలు. కోర్టు అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగితే అది రాజకీయ వ్యూహం కాదు, అది ఘోరాతి ఘోరమైన నేరం. అది రాష్ట్ర యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడమే. అది సంవిధాన హక్కులపై దాడి మాత్రమే. హరీష్ రావుని ఎందుకు పిలవాలి? ఎందుకంటే హరీష్ రావు ఒక సామాన్య నాయకుడు కాదు. ఆయన స్వయానా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మేనల్లుడు, అప్పటి మంత్రివర్గంలో కీలక నేత, మాజీ మంత్రి, పాలనలోనే అత్యంత కీలకమైన వ్యక్తి, కేంద్ర బిందువుగా ప్రవర్తించాడు ఆయన. దర్యాప్తు సంస్థలు అడిగేది ఒకటే ప్రశ్న: ఫోన్ ట్యాపింగ్ ఎవరికి తెలుసు జరిగిందని? అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఎవరిచ్చారు? ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ఎవరు లాభపడే వ్యక్తి ఎవరు? ఇవి పోలీసులు ముఖ్యంగా అడిగే ప్రశ్నలు. ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది భద్రత కోసం చేశారా, లేదా రాజకీయ నియంత్రణ కోసం చేశారా అన్నదే అసలైన ప్రశ్న. మరి హరీష్ రావు ఏం చెప్తున్నాడు? తను దాచవలసింది ఏమీ లేదు, నేను దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నాను, రాజకీయ కక్షతోనే తనను టార్గెట్ చేస్తున్నారు. నైనీ కోల్ బొగ్గు కాంట్రాక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి అల్లుడు సృజనారెడ్డి యొక్క గుట్టంతా బట్టబయలు చేశాను అని కక్షతోటి, రాజకీయ కక్షతో నన్ను విచారణకు పిలిచారు అని అంటున్నాడు. ఈ వాదనలు కొత్తవేం కాదు. ప్రతి రాజకీయ నాయకుడు
ఆయా సమయంలో ఈ మాటలే చెప్పారు. ఇది కొత్త మాటలేం కాదు. హరీష్ రావు చెప్పే మాటలు అసలు కొత్తవి కాదు. కానీ ఈరోజు ప్రశ్న హరీష్ రావు ఏమన్నాడు అన్నది కాదు ప్రశ్న. రాష్ట్ర అధికార యంత్రాంగం దుర్వినియోగం అయిందా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న. నాయకులందరూ మాకు తెలీదు అని అంటారు. మరి అయితే నిఘా రాజ్యాన్ని నడిపింది ఎవరు? ఇది ఒక వ్యక్తితో జరిగే కేసు కాదు. ఇది విచారణ అనంతరం హరీష్ రావు బయటకు వచ్చి చెప్పేదేంటి? ఈ విచారణ నుంచి బయటకు వచ్చి చెప్పేదేంటి? ఇదంతా సొల్లు పురాణం అని హరీష్ రావు అంటే, కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది లొట్టపీసు కేసు అంటున్నాడు. అంటే అసలు ఈ కేసులో వాళ్ళకి ఏమీ సంబంధం లేనట్టుగాను, ఇది కేసే కానట్టుగాను మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క మాటలు తాము కేసీఆర్ గారు నేర్పిన క్రమశిక్షణలో రాటు తేలిన సింహాలము అని చెప్పంటున్నారు. రైటే, మీరు పోరాట సింహాలే. ఇప్పుడు కాదు, ఆ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు. కానీ ఇప్పుడు మీరు సర్కస్ సింహాలు. మీకు వేటాడడం ఎప్పుడో మర్చిపోయారు. కాకపోతే మీకు మర్చిపోకుండా ఇంకా మిగిలి ఉన్నది ఏదన్నా ఉంటే వేట మర్చిపోయారు. కానీ మిగిలి ఉన్నది గర్జించడం, అది మాత్రం ఇంకా మరవలేదు మీరు. అది రాను అది కూడా మర్చిపోతారు. కానీ ఒకటి మాత్రం నిజం, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఒక దగ్గర సామీప్యం, పోలిక ఉంది. ఏంటంటే మీరు ఇక్కడ అటు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, లేదా మా రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో మేము అధికారం కోల్పోయిన పార్టీకి సంబంధించిన వాళ్ళము అని మీరు అనుకోవటం లేదు. మీ తప్పులు మీరు తెలుసుకోవటం లేదు. మీరేమనుకుంటున్నారంటే, ఒక రాజరికంలో ఎవరో మా మీద దండయాత్ర చేస్తే మేము ఓడిపోయి ఎక్సైల్లో ఉన్న రాజులము అని భావిస్తున్నారు మీరు. ఇంకా అదే అహంకారం, అదే అహంభావం మీ మొహాల్లో ప్రస్ఫుటంగా కనపడుతుంది. అందుకే మీరు సింహాలు కాదు, మీరు సర్కస్ సింహాలు. కాకపోతే గర్జించడమే తెలుసు, వేటాడడం తెలియదు మీకు. ఎప్పుడో మర్చిపోయారు మీరు. రేవంత్ రెడ్డి మేము అడిగిన ప్రశ్నలు ఒక్కదానికి సమాధానం చెప్పలేదు, పారిపోయాడు అని అంటున్నారు కదా. మరి మీ ఇంట్లో మీ మేనగోడలు కవిత, కేటీఆర్కి సొంత చెల్లులు, కేసీఆర్ గారికి సొంత కూతురు అయిన కవిత అడిగిన ప్రశ్నలకు మీరు ఏమైనా సమాధానం చెప్పారా? ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నారు ఆవిడ ప్రశ్నలకి? ఆమె చెప్పింది కదా, ఫోన్ ట్యాపింగ్, తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది, తన భర్త ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పలుమార్లు చెప్పింది. అనేక రకమైన ఆరోపణలు చేసింది హరీష్ రావు మీద. కాళేశ్వరంలో జరిగిన పూర్తి అవినీతి అంతా హరీష్ రావు వల్లే జరిగిందని చెప్పింది. మరి వాటికి మీరు ఏం సమాధానం చెప్పారు? మీరు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఏం చెప్పారు సమాధానం? ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నారు మీరు కవిత గారికి? ముందు రేవంత్ రెడ్డికి సంగతి వదిలేయండి. ముందు కవిత గారు ప్రశ్నించిన ప్రశ్నలకు మీరేం జవాబు చెప్పారో ముందు చెప్పండి. మీ జాతకాలన్నీ ఆవిడకి తెలుసు, అందుకే ఆవిడ ధైర్యంగా అడుగుతోంది. మీరేం చెప్పలేకపోతున్నారు ఆవిడకి. ఇది హరీష్ రావుకు సంబంధించింది ఒకటే కాదు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇది బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సంబంధించింది కాదు. ఇది అధికారం శాశ్వతమని భావించిన పాలకుల మనస్తత్వానికి సంబంధించినది. వాళ్ళ మీద విచారణ ఇప్పుడు జరిగేది వాళ్ళ మీద జరుగుతోంది. ప్రజాస్వామ్యం ఎన్నికలతోనే నిలబడదు. ప్రజలపై
ప్రభుత్వం గూఢచర్య చెయ్యదు అని నమ్మకంతో నడిచేదే ప్రజాస్వామ్య పాలన. చట్టపరమైన రాజ్యాంగ కోణం భారత చట్టాల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత అరుదైన సందర్భాల్లోనే జరుగుతుంది. అది కూడా జాతీయ భద్రత లేదా ప్రజా భద్రత కోసం మాత్రమే జరుగుతుంది. అది కూడా రాతపూర్వక అనుమతితో ఆ హోమ్ సెక్రటరీ, ఆ డీజీపీ వారి అనుమతితో మాత్రమే చేయాలి. అది కూడా పరిమిత కాలానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి. ఇలా గనక చేయకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత హక్కును ఉల్లంఘించినట్లే, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ని ఉల్లంఘించినట్లే, అలాగే ఐపీసీ ఐటీ చట్టాలని ప్రకారం నేరం, ఘోరాతి ఘోరమైన నేరం. అందుకే ఈ కేసు చాలా తీవ్రమైనది. అంత తేలిగ్గా ఏదో కేటీఆర్ గారు చెప్పినట్టు లొట్టపీస్ కేసు, లేకపోతే హరీష్ రావు గారు చెప్పినట్టు సొల్లు పురాణాలు కాదు. ఇది చాలా తీవ్రమైన కేసు ఇది. కానీ అన్నీ చెప్తున్నారు వాళ్ళు, ఈ కేసు ఆ కేసు లొట్టపీస్ అంటున్నారు, కానీ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని మాత్రం చెప్పట్లేదు అడుగుతారు. ఎక్కడ చెప్పలేదు చూడండి, ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని ఎక్కడ చెప్పలేదు వాళ్ళిద్దరు. అందుకే రాజకీయంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ పాలనపై పెద్ద ప్రశ్న ఇది. నియంత్రిత ధోరణులపై ఆరోపణలు, సీనియర్ నేతలపై ఒత్తిడి. తప్పించుకోలేరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఒత్తిడిని తప్పించుకోలేరు, ఆరోపణలకు జవాబు చెప్పలేరు, ఆ పాలనలో జరిగిన తప్పులు సర్దించుకోలేరు, అలాగే నియంత్రిత పోకలను కూడా వదలపెట్టలేరు. వాళ్ళ అలవాటు డిఎన్లోనే ఉంది వాళ్ళకి. అలాగే ప్రస్తుత ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. దీన్ని రాజకీయ కక్షగా మార్చితే ప్రస్తుత ప్రభుత్వం కోర్టులో అవమానం పాలవడం ఖాయం. అందుకే దీనిలో ఆధారాలు బలంగా చూపించాలి. తెలంగాణ రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని కొత్త నిలబెట్టాలి. నిర్వచనాన్ని అప్పటి కొందరు టాప్ అధికారులు, వాళ్ళకి తెలుసు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి, కానీ మాట్లాడట్లేదు వాళ్ళెవరు. కొంతమంది లబ్ధిదారులు బయటికి రావటం లేదు. ఎవరైతే ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల లాభం పొందారో వాళ్ళెవరు బయటికి రావటం లేదు. ఇలాంటి కేసుల్లో మౌనం వహిస్తున్నారంటే భయం కావచ్చు, లేదా భాగస్వామ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈవేళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి నిజం గ్యారంటీగా బయటపడుతుంది. డేటా కాల్ ద్వారా కానీ, లాక్స్ ద్వారా కానీ, సర్వర్ల ద్వారా కానీ ఏదైనా ఒక రూపంలో నిజాలు బయటపడక తప్పదు. ఒక్క క్షణం ఆలోచించండి మీరు. జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ అవుతే మీడియా స్వేచ్ఛగా పనిచేయగలదా? ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అయితే ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని మనం చెప్పగలమా? న్యాయ వ్యవస్థ లేదా అధికారులు కనుక టార్గెట్ అయితే సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని మనం చెప్పగలమా? అందుకే ఇది స్కాండల్ కాదు, ఇది ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరిక. ప్రజలు గమనించాలి. రాబోయే రోజుల్లో చూడాల్సింది ఎఫ్ఐఆర్లో కొత్త పేర్లు చేరుతాయేమో, డిజిటల్ ఆధారాలు బయటపడతాయేమో, ఇంటెలిజెన్స్ అధికారుల పాత్ర బయటపడుతుందేమో, ఈ కేసు పెద్ద నేతల వరకు వెళ్తుందేమో చూడాలి. ముఖ్యంగా నిజం గెలుస్తుందా, అధికారం గెలుస్తుందా? చివరి మాట హరీష్ రావు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఈ కథకు ముగింపు కాదు, అది పరిశీలన మొదలు, విచారణకు మొదలు. ఈ కేసు పరీక్షించబోయేది తెలంగాణ రాజకీయాల పరిపక్వత.
దర్యాప్తు సంస్థల స్వతంత్రత, మన రాజ్యాంగ ప్రజాస్వామ్య బలం. ఫోన్ ట్యాపింగ్ అంటే కేవలం కాల్స్ వినడం కాదు, అది భయం, మౌనం, స్వేచ్ఛలపై నియంత్రణ. ఈ రాత్రి తెలంగాణ మొత్తం వినిపిస్తోంది చాలా జాగ్రత్తగా. ఇది సాధారణ రాజకీయ వార్త కాదు, ఇది ప్రజాస్వామ్యం పరీక్ష ఎదుర్కొంటున్న వైనం. అంచేత ప్రజలు మేల్కొనాలి, ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రతిపక్షాన్ని ప్రశ్నించాలి, అధికారులను ప్రశ్నించాలి, న్యాయం జరపమని హెచ్చరించాలి, చెప్పాలి అందరికీ. న్యాయం జరగకపోతే ఊరుకోమని కూడా హెచ్చరించాలి ప్రజలు. అలా హెచ్చరిస్తారని, ప్రజల జాగరూకతతో ఉంటారని, ప్రభుత్వాన్ని, అధికారులని, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నారని, అలా ప్రశ్నించాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను ప్రశ్నిస్తారని. ఇక ప్రతిసారిలాగే ఈరోజు కూడా ఆఖరిన ఒక ప్రశ్న. హరీష్ రావు, కేటీఆర్ చెప్పినట్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు లొట్టపీసా లేక సొల్లు పురాణమా? ఆ బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలు నిజమా, మనం నమ్మాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే మా న్యూస్ ఛానల్ని బెల్ ఐకాన్ ద్వారా సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. జై హింద్.